అవును, నేను నా అవ్వగారింటికన్నా ఉంటానని నా మొగుడు దుబాయ్ వేయండు. నా మొగుడికి తల్లిదండ్రులు లేరు కాబట్టి నేను ఆవిడ ఒక్కదాన్ని ఎట్లుండాలని చెప్పి నన్ను నా అవ్వగారింటికాడ ఉంచిపోయాడు. తప్పేంది? అయినా నా మొగుడు పంపించే సంపాదనతోనే కదా ఇల్లు వెళ్తుంది. నీ మొగుడేమో రూపాయి సంపాదించి పెట్టింది లేదు కదా. ఏమో బాగా మాట్లాడుతున్నావు. నీకోసం 2 ఎకరాలు సంపాదించిన కన్నా తాగి సచ్చినోడు అంటే నీకు ఎక్కువ ఇష్టం. పవన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడదురా. నువ్వు కొడుకువి. నువ్వు ఏ పని చేస్తలేవో ఏదో ఒక పని చేయరా అన్నందుకు నీకు కోపం వస్తుందా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు నీకు కావాల్సిన ప్రతి రూపాయి నన్ను అడుగుతున్నావు. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? అసలు మీ బావ పంపిస్తే మనం కూర్చొని తింటున్నాం. నా జీతం మొత్తం లోను కట్ అవుతుంటే బావకు తెలియకుండా అది అప్పులు కడుతుంది. మీకు తెలియదు ఈ విషయం? అమ్మా, నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. ఇంకొకసారి ఆలోచించు. నేను పడే బాధ నువ్వు కళ్ళతో చూస్తున్నావు. నీకు గాయం మాత్రమే కనిపిస్తుంది, కానీ నొప్పి నాదే. అరుణ్, ఏమైందిరా శంకర్ గారిని ఉరిశిక్ష? ఏమని శివరి కోరిక? చెప్పే పేర్రా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి మాకు ఇట్లా చేరు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం సార్. కంప్లైంటా? ఎవరి మీద? నా కొడుకు మీద. కొడుకు మీదనా? కన్న తల్లి కొడుకు మీద కేసు పెట్టాడు అమ్మా. అసలు ఏమైంది? ఏమండి, ఇదిగో పాలు తాగు. మంచిగా ప్రాక్టీస్ చేయపవన్. కనీసం ఈసారైనా జాబ్ వస్తే మన బతుకులు బాగుపడతాయి. ఎన్ని రోజులన్నీ ఇట్లా మీ అమ్మ వాళ్ళతో ఉంటాం చెప్పు? జాబ్ వస్తే మన దారి మనం చూసుకోవచ్చు కదా. ఏమోనే, ఇంకొక సంవత్సరం ట్రై చేస్తా. ఇక రాకపోతే మా బావ లెక్క దుబాయ్ పోయి ఏదో ఒక పని చేసుకుంటా. ఇప్పటికే 6 సంవత్సరాలు వేస్ట్ చేసిన కదా నేను. మెంటల్ అనివా? ఏం మాట్లాడతాను అసలు నాకు అర్థం కాదు. అయినా మా ఊళ్ళో నీకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేసిండ్రు? నువ్వు నన్ను ప్రేమించినవనా? అబ్బా, ఇక లోకం మీద ఏ మొగోలేడు, నువ్వు ఒక్కనివే ఉన్నవని. మా ఊళ్ళో నీకు ఇచ్చి పెళ్లి చేసిందే గవర్నమెంట్ జాబ్ వస్తుందని. నేను కూడా అదే చెప్పి ఒప్పించుకున్నా. ఇప్పుడు నువ్వేమో మా బావ లెక్క నేను దుబాయ్ పోతా అని ఏదన్నా పని చేసుకుంటా అంటే మా అమ్మ కొత్త చెప్పు తీసుకొని నా చెంప వలగొడుతుంది. అట్లా కాదే, 6 సంవత్సరాల నుంచి వట్టిగానే ఉంటానా. మా అమ్మకు ఒక్కనే కొడుకుని, ఏం పని చేస్తలేను. మా బావ పంపించిన పైసలతో ఇల్లు కడుతుందంటే కొంచెం సిగ్గా అనిపించి ఆ మాట అన్నా నేను. సరే కానీ ఈసారి ఖచ్చితంగా కొడతా, సరేనా? ఏంది? ఏం మాట్లాడతాను? మీ బావ సంపాదనతో బతుకుతానమ్మా అంటే నేను మిషన్ కుడతలేనా? మీ చెల్ల ట్యూషన్ చెప్తలేదా? మీ అమ్మ గవర్నమెంట్ జాబ్ చేస్తలేదు అనుకుంటానవా? ఇవన్నీ కనబడతలేవా నీకు? అందరు సంపాదనతో అందరం బతుకుతాను, మీ బావ ఒక్కడే కాదు. అబ్బా పోనీది, ఏంది పొద్దు పొద్దున లొల్లి? సరే గాని అక్క ఉన్న చెల్లి ఎటు వేరు? నేను పొద్దున రన్నింగ్ పోయేసరికి ఇంట్లో లేరు. ఉన్నది కదా నీ బంగారు చెల్లె, ఆమెకు పెళ్ళి అయితే లేదని జాతకం చూపిద్దామని పోయిండ్లు. దీని జాతకం మంచి లేక పెళ్ళి అయితే లేదని వీళ్ళందరూ అనుకుంటారు. అసలు మన దగ్గర పైసలు లేక దాని పెళ్ళి అయితే లేదు. ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇదే నిజం, పైసలు ఉంటేనే పెళ్లి. మరి నువ్వు ఇయ్య రాదు? నా దగ్గర వన్నాయాడ పైసలు. మరి ఎందుకు పెద్ద మేధావి లెక్కన లాజిక్ మాట్లాడతావు? పో పొద్దు పొద్దున నాతో లొల్లి పెట్టుకుంటావేందే? ఆ చికెన్ తీసుకొచ్చి అనుకో. నేనేం మాట్లాడినా నీకు లొల్లే.
ఎందుకక్క నమ్ముడు ఇవన్నీ? మన దగ్గర పైసలు లేవు, అందుకే నాకు పెళ్ళి అయితే లేదు. ఇప్పుడు ఆయన పూజ చేయాలి అది ఇదని అంటాడు. ఏం లేదన్నా మళ్ళీ 20-30 వేల ఖర్చు అవుతుంది. అవసరమా? చూడే, అర్ధరాత్రి చీకట్లో వెళ్ళేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్తాం. అంటే దేవుడు వచ్చి కాపాడుతాడనా లేదా దేవుడే తీసుకెళ్తాడనా? మనకు భయం అవ్వకూడదని అదొక నమ్మకం. ఇది కూడా అంతే. అట్లా అంటలేనక్క. ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యేటప్పుడు ఎన్ని గొడవలు అవుతాయో అని భయం అవుతుంది. దేనికే గొడవలు? పవన్ అన్నేమో ఏం పని చేయకుండా జాబ్ చేస్తా అని చెప్పి 6 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాడు. ఆ జాబ్ ఏమో ఎంతకు వస్తలేదు. అమ్మ నాన్న ట్రీట్మెంట్ కోసం అని చెప్పి 25 లక్షలు లోన్ తీసుకుంది. అది ప్రతి నెల కట్ అవ్వకుండా వస్తాయి. అన్ని పోను మనకి ఎంత మిగులుతాయి? 5,000. బాగా పంపించిన జీతం పైసలేమో అప్పుడు నాన్న వేసిన అప్పులు, నీ పెళ్ళికి వేసిన అప్పులకి ఇప్పటికీ మిత్తిలు కట్టుకుంటూనే ఉన్నాం అక్క. ఇప్పుడు సడన్గా నా పెళ్ళంటే అన్నగాడు కోపానికి వస్తాడు. మన దగ్గర పైసలు లేని టైంలో ఇప్పుడు నాకు పెళ్లి చేసినంత అవసరం అక్క. పైసలు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలంటే ఈ ప్రపంచంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఏ ఆడపిల్లకు పెళ్లి కాదు అంజలి. ఇక నువ్వు దీని గురించి ఆలోచించక అంజలి. మాకు తెలుసు కదా ఎప్పుడు ఏం చేయాలో. సరే, ఇంటికి పోదాం. అమ్మ, పవను చదువుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి పోయిండు. మా వదిన మా ఆడబిడ్డకి పెళ్ళి అయితే లేదని జాతకం చూపించడానికి పోయింది. ఇక నీకు తెలిసిందే కదమ్మా, డ్యూటీకి పోయింది. అత్తంది కావచ్చు మరి. సరే అమ్మా, మా వదిన ఇట్లా వస్తాను చూసిందనుకో, ఇక్కడ ముచ్చట్లక్క చెప్తాదని కయ్య మొత్తుకుంటుంది. సరే ఉన్నా. అపర్ణ, ఆకలితుంది, అన్నం ఎత్తురా. అన్నం లేదు. అన్నం లేదా? అన్నం వండలేదా? వండిందా? అయిపోయిందా? నా మందమే వండుకొని తిన్నా. ఆయన ఎట్లాగో రైస్ తిన్నాడు కదా, ఆయనకు చికెన్ వండి పంపించిన. ఏం చేయాలి? ఏమన్నా వండుదామంటే కూరగాయలు లేవు, తీసుకొచ్చి వేద్దామంటే చేతిలో పైసలు లేవు. అదేంది పైసలు లేవు అంటున్నావు? నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నా కదా, అవి సరిపోతలేవా? నువ్వు సగ పెడితే నీకు తెలుస్తుంది వదినయ్. నువ్వు మీ అవ్వగారింటికాడ దర్జాగా రాణి లెక్కనున్నావు కదా, నేను మా అత్తగారింటికాడ ఉన్నా. నేను గిట్లనే ఉండాలి. అబ్బా వదినే, ఇప్పుడు ఎందుకు గొడవ పెడతారు? అన్నం లేకపోతే ఏమైతుంది అక్క? మనం వండుకొని తిన్నాంపా. నువ్వు ఆగే. అవును, నేను నా అవ్వగారింటికన్నా ఉంటానని నా మొగుడు దుబాయ్ వేయండు. నా మొగునికి తల్లిదండ్రులు లేరు కాబట్టి నేను ఆవిడ ఒక్కదాన్ని ఎట్లా ఉండాలని చెప్పి నన్ను నా అవ్వగారింటికాడ ఉంచిపోయాడు. తప్పేంది? అయినా నా మొగుడు పంపించే సంపాదనతోనే కదా ఇల్లు వెళ్తుంది. నీ మొగుడేమో రూపాయి సంపాదించి పెట్టింది లేదు కదా. ఏమో బాగా మాట్లాడుతున్నావు. అనవసరంగా నోరు వారేసుకోక వదిన. అయినా గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతానని మీకు కూడా తెలుసు కదా. తాప కదే తెప్పి కొడతారు ఎందుకు? ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతాడు? ఇప్పటికే 6 ఏళ్ల పొద్దవుతుంది. అది రాకపోతే దాన్ని పక్క పెట్టి ఇంకో పని చూసుకోవాలి. అంతేగాని దాన్ని పట్టుకొని ఊగులాడుకుంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ బరువు కాదు. తెచ్చి పెట్టేటోళ్ళు ఉన్నారనే కదా నువ్వు నీ మొగుడు ఇట్లా ఆడతారు ఆట. ఓహో అవునా? 6 సంవత్సరాల తర్వాత మీ అమ్మ జాబ్ రిటైర్ అవుతుంది కదా, అదేదో 5 సంవత్సరాల ముందే రిటైర్ కమ్మను. తల్లి జాబ్ కొడుకు ఎట్లా వస్తుంది కదా, పవన్ కి పెట్టి మను. అప్పుడు మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు, అందరం సంతోషంగా ఉండొచ్చు. అరే తెలివి లేదా దీనికి? మా నాన్న వేరు, అంజలి పవన్ వాళ్ళ నాన్న వేరు. అది మా నాన్న జాబు. మా నాన్న చచ్చిపోయింది కాబట్టి మా అమ్మ ఎత్తుంది. అక్కడేదో మీ మామ జాబు ఆయనకు రావాలన్నట్టు మాట్లాడుతున్నావు. అది తెలుసా నీకు? ఎందుకు తెలియదు? నాకు మొత్తం తెలుసు. మీ నాన్న నిన్ను అన్న తర్వాత తాగుడికి బానిసై ఆయన కిడ్నీలు పాడైపోతే ఆయన మంచిగా చేయించుకుంటానికి జాబ్ పేరు మీద 25 లక్షలు లోన్ తీసుకున్నది మీ అమ్మ. అయ్యి ఇప్పటికి కూడా కడతాంది. మీ నాన్న చచ్చిపోతే మీ అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఆయన పుట్టిన పిల్లలే కదా అంజలి ఉన్న పవన్. రెండో పెళ్లి చేసుకున్నాడు, 2 ఎకరాల పొలం సంపాదిస్తే మీ నాన్న ఏం సంపాదించిండు? తాగుడికి బానిసై ఉన్న జాబ్ కూడా కరెక్ట్ చేయక సచ్చూరుకున్నాడు శాతగానోడు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మాట నోట్లో ఉన్నంత వరకే నువ్వు రానివి. ఒక్కసారి నోరు దాటి బయటకు వచ్చిందంటే దానికి నువ్వు బానిసవే. ఇంకొకసారి మా బాపుని ఏమన్నా అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు రావే. అమ్మో ఏం జాబో ఏమో, అందుకే బతికున్నప్పుడు మా ఆయన జాబుకి సరిగా పోలే.
అబ్బో, అపర్ణ ఏం చేస్తుందో? అపర్ణ, అపర్ణ, అబ్బా. అపర్ణ, కొంచెం చాయ్ తీసుకురావే, తలనొస్తుంది. ఇవాళ నువ్వు తెచ్చినవేంది? అపర్ణ లేదా? ఎందుకమ్మా, కోడలే తీసుకొచ్చేయాలా? బిడ్డి కదా. అట్లేం లేదే, రోజు అపర్ణ చాయ్ తెచ్చిస్తుంది కదా, ఇవాళ నువ్వు తెచ్చినవేందా అని అడిగిన, అంతే. సరే గాని అక్కేది? పొద్దున అక్కున్న వదిన మస్తు గొడవ పెట్టుకున్నారమ్మా, అందుకే నేను తీసుకొచ్చిచ్చిన చాయ్. అబ్బా, వాళ్ళకు ప్రతిరోజు లొల్లు అయితేనే ఉంటది కదనే, మళ్ళీ ఇవాళ ఏమైంది? రోజు ఉండేదే, కానీ ఇలా కొంచెం పెద్దగా అయింది. ఏమైంది అసలు? ఏమైందమ్మా? ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నారు? ఏమైంది? 10 సార్లు ఫోన్ చేస్తాను, రాకపోతే ఇట్లా చచ్చిపోతారా? అరే నేను అక్కడ క్లాస్ వింటున్నా అంటే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు నన్ను. అరే వాడికి ఎప్పుడు ఎందుకే, మనమే ఏదో ఒకటి మాట్లాడుకొని సర్ది చెప్పుకుంటే సరిపోతుండే కదా. ఇప్పుడు ఈ ముచ్చట వానికి అవసరమా? అసలే వాడు గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అవుతుండు. ఓ కొద్ది ప్రిపేర్ అవుడా, ఇప్పటికే 6 జాబులు కొట్టిండు సంవత్సరం కోసొప్పున. సరే ఒక పని చేయి, మీ అయ్యే జాబు నాకు అచ్చినట్టు చేయి. గది సాత కాదు, కష్టపడి చదువుకున్నటువంటి మాటలాడైతే మస్తు వస్తుంది. అరే ఏందమ్మా వీళ్ళు, నాకు అర్థం కాదు. మా నాన్న జాబు నీకు వచ్చింది, మీ నాన్న వేరు మా నాన్న వేరు. మా నాన్న జాబు మీకు రావాలంటే అట్లెట్లొస్తుంది? తెలివి ఉండి మాట్లాడుతురా, తెలివి లేక మాట్లాడుతురా? అందుకే చదివేటోని చదవనిర్రి. 6 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా చదువుతూనే ఉంటా, జాబ్ వచ్చేదాకా కూడా చదువుతూనే ఉంటా. ఈ పని కాకుండా వేరే పని అంటే అస్సలే చేయ నేను. ఏందిరా వేరే పని చేయవా? అంటే నువ్వు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చదువుకుంటుంటే ఎవరు చదువుతారా నిన్ను? ఆహా, నాకు తెలియక అడుగుతా, ఎవరు చదువుతారు నిన్ను? తెలియదా? అమ్మా నాకు తెలుసమ్మా, నీకు రజని అంటేనే ఎక్కువ ఇష్టం. నేను అంజలి అంటే అసలు ఇష్టమే లేదు. ఎందుకో చెప్పాలనా, నీకు రజని వాళ్ళ నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం మా నాన్న కన్నా. నీకోసం 2 ఎకరాలు సంపాదించిన కన్నా తాగి సచ్చినోడు అంటేనే నీకు ఎక్కువ ఇష్టం. పవన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడదురా నువ్వు కొడుకువి. నువ్వు ఏ పని చేస్తలేవో ఏదో ఒక పని చేయరా అన్నందుకు నీకు కోపం వస్తుందా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు నీకు కావాల్సిన ప్రతి రూపాయి నన్ను అడుగుతున్నావు, అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? అసలు మీ బావ పంపిస్తే మనం కూర్చొని తింటున్నాం. నా జీతం మొత్తం లోను కట్ అవుతుంటే బావకు తెలియకుండా అది అప్పులు కడుతుంది. మీకు తెలియదు ఈ విషయం? అదంతా మాకెందుకు చెప్తాను అత్తమ్మా? ఆ మామయ్య అంటే తాగుడుకు బానిసై మొత్తం అప్పులు చేసిండు. వదిన పెళ్లి కూడా అప్పు చేసే కదా చేసింది. పేరు గవర్నమెంట్ జాబ్ అయినా కూడా ఆయన సంపాదించింది ఏం లేదు. అయిన అప్పులు చేసినాయన్ని ఇంకో మామయ్య కుట్టిన పవన్ కట్టమంటే మేమెందుకు కడతాం? ఆహా, మంచి లాజికే మాట్లాడినావు. అంటే మా నాన్న చేసిన అప్పేమో కట్టరు గాని మా నాన్నకున్న జాబ్ మాత్రం కావాలి. అట్లెట్లిస్తారు? అవ్వ తల్లి, నీయాసోటిది కొంపకోతుంటే ఎంత మంచి కుటుంబం అయినా విచ్చలవిడిగా విచ్ఛిన్నం కావాల్సిందే. మేము ఆ జాబ్ అడిగేది కూడా అప్పు కట్టడానికే వదినా. ఏమో ఆ జాబ్ మాకు అత్తే మేమే అప్పు కడతామేమో. మీరెందుకు అట్లా అనుకుంటారు? ఆహా, ఆ జాబ్ తీసి నీ మోనికి పెట్టిన తర్వాత అప్పులు కడిపోతే అప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వు ఆగు బిడ్డ. అరే పవన్, ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఏ విషయంలో అయినా సరే రజని నీ భార్య గొడవ పడ్డట్టు నాకు తెలియద్దు. తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అమ్మా? దానికి కూడా చెప్పు, నాతో గొడవ పడద్దు, నా భార్యతో మంచిగా ఉండాలని చెప్పి. ఓహోహో, అదంటే నీకు ఇష్టం కదా, అందుకే చెప్పవు కావచ్చు. పవన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాకు అందరూ సమానమే. ఓహో, నీకు అందరూ సమానమేనా అత్తమ్మా? మరి వదిన పెళ్ళేమో అప్పు చేసి మరి చేసిండ్లు, అంజలి పెళ్ళెందుకు అప్పు చేసి చేస్తలేరు కదా? ఎందుకో నేను చెప్పాలనా? మీకు మొదటి భర్త పిల్లల మీద ఉన్న ప్రేమ రెండో భర్త పిల్లల మీద లేదు కాబట్టి. ఒరేయ్, అది ఇంత మాట్లాడుతుందంటే తప్పంతా నీదేరా. ఎందుకో తెలుసా? చదువుకునే వయసులో చదువుకోక ప్రేమించిన అని చెప్పి దీన్ని తీసుకొచ్చినావు. చెల్లె పెళ్లి కాకున్నా వేరే గత్యంతరం లేక నీకు దీన్ని ఇచ్చి పెళ్లి చేసిన. అందుకు అది వాళ్ళ నిన్ను చూసుకొని నన్ను ఇన్ని మాటలు అంటుంది. కోడలు అత్తతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుందంటే దాని అర్థం అత్తకు విలువ లేకపోవడం కాదు, భర్త అంటే భయం లేకపోవడం. దాన్ని నువ్వు ఇవాళ భయంలో ఉంచితే అది నిన్ను దాటొచ్చేది కాదు, ఈ రోజు నన్ను దాకేది కాదు. చూసినావు మీ అమ్మ ఏమంటాందో?
పొద్దుగాల బాగానే అన్నావు కదా 6 సంవత్సరాలు అవుతుంది నేను ప్రిపేర్ కాబట్టి ఇంకొక సంవత్సరం చూస్తా, జాబ్ రాకపోతే ఇక మా అమ్మ చెప్పినట్టు ఏదో ఒక పని చేసుకొని మా ఇంట్లో చేదోడు వాదోడు అవుతా అని. ఏమైంది ఇప్పుడు? మీ అమ్మ కనీసం ఒక్క మాట అన్నదా? అయ్యో కొడుక జాబ్ కి ప్రిపేర్ కాబట్టి 6 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక సంవత్సరం కష్టపడు ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుందని నీ భుజం తట్టి నీకు ధైర్యం ఇచ్చిందా? ఇగో నాకు జాబ్ వస్తుందని మా అమ్మకి అసలు నమ్మకమే లేదే. నాకు జాబ్ వచ్చినా నేను వాళ్ళ జాబ్ అనే నమ్మకం కూడా లేదు. అందుకే మా అమ్మ జాబ్ పెట్టేయడానికి కూడా భయపడుతుంది. ఎందుకంటే జాబ్ పెట్టించినాక మనం వేరే కాపురం పెడతాం అని చెప్పేసి ఆమె భయపడుతుంది. ఇదంతా కాదే, ఈ సంవత్సరం నేను ఎట్లయినా జాబ్ కొడతా, దాని గురించి నువ్వేం ఆలోచించకు. ఇగో జాబ్ రాలేదని నువ్వేం టెన్షన్ పెట్టుకోకు సరేనా? ఎట్లా మీ నాన్న సంపాదించింది 2 ఎకరాల పొలం ఉన్నది కదా, అది ఎట్లా నీ పేరు మీదకి వస్తుంది. వ్యవసాయం అన్నా చేసుకునేవు, లేకపోతే అది అమ్మేసి ఏదైనా బిజినెస్ అన్నా చేసావు. ఇంత నీకు జాబ్ రాలేదని నువ్వు టెన్షన్ పెట్టుకొని ఏమన్నా చేసుకున్నావు అనుకో, మళ్ళీ నేను ఆగమైపోతా. అబ్బా నేనెందుకు ఏం చేసుకుంటా, నువ్వెందుకు ఆగమవుతావే? నాకు ఈ సంవత్సరం ఎట్లయినా జాబ్ వస్తుంది. సరే అది రాకున్నా ఆ పొలం నా పేరు మీద ఉన్నది, మనం ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం. అంతేగా అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనుకో, వాళ్ళు ఇంకా మనం ఏదో ప్లాన్ చేస్తున్నాం అని అనుకుంటారు. ఫస్ట్ నుండి పోదాంపా జల్దీ. అంజలి, ఇక్కడేం చేస్తున్నావే? ఏం ఆలోచిస్తున్నావు? అంటే అదన్న మాటలు నీకు కూడా కరెక్ట్ అనిపిస్తున్నాయా అని? అదేనే, నీకన్నా రజని మీదనే నాకు ఎక్కువ ప్రేమ ఉందన్నది కదా అపర్ణ. దాని పెళ్ళికేమో అప్పు చేసి మరీ పెళ్లి చేసినావు, అదే అంజలికి ఎందుకు చేస్తలేవు అన్నది కదా. అంటే నీ మనసులో కూడా అలానే ఉందా అని? అయ్యో లేదమ్మా, నేనేం అట్లా అనుకుంటలేను. నా కడుపుల నుంచి వచ్చిందానివే కదా, నీ మనసులో ఏముందో నాకు తెలియదా? రజనికి అప్పు చేసి పెళ్లి చేసినా నీ విషయానికి వచ్చేసరికి జాతకాలు ఎందుకు నమ్ముతున్నాను అనుకుంటున్నావు కదా. దాని పెళ్లికి చూపించిన ఆసక్తి నీ పెళ్లి విషయంలో చూపిస్తలేననే కదా నువ్వు అనుకుంటున్నావు. అట్లేం లేదమ్మా, ఇప్పుడు నీ ఉద్యోగం కోసమే ఇన్ని వానం గొడవలు పడుతున్నారు. ఇప్పుడు నాకు పెళ్లి చేద్దామంటే ఇంకెంత గొడవలు పడతారో. ఇట్లాంటి పరిస్థితిలో నాకు పెళ్లి చేయడం అవసరమా? నా పెళ్లి వల్లనే ఇంట్లో ఇంకో గొడవ మొదలవుతుందంటే నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉంటాను. అట్లా అసలు అనుకోకు బిడ్డ. నేను రిటైర్ అయిన తర్వాత 20 లక్షలు వస్తాయి కదా, వాటితోనే నీకు మంచిగా పెళ్లి చేస్తా. ఒకవేళ ముందే మంచి సంబంధం వచ్చింది అనుకో, అప్పు చేసి నీ పెళ్లి చేస్తా. నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఆ అప్పు మెల్లమెల్లగా తీర్చుకుంటా. అంతేగాని నీకు పెళ్లి చేయొద్దని ఉద్దేశం నాకు లేదు బిడ్డ. నువ్వు అట్లా అస్సలు అనుకోకు. సరే అమ్మా, కానీ నాకు ఇప్పుడు ఒకటి అర్థమైతే లేదు. బావ పంపించిన పైసలన్నీ అక్క అప్పులు కడుతుంది, ఇల్లు తీస్తుంది. ఒకవేళ రేపు బావ సడన్గా వచ్చి పైసలన్నీ ఏమైనా అడిగితే అక్క ఏం సమాధానం చెప్తుంది? కానీ ఒక్కటి మాత్రం నిజమమ్మా, అక్క నీ మీద ఉన్న ప్రేమతోని బావని మోసం చేసుడు కరెక్ట్ కాదమ్మా. అవునే, రజని లేకపోతే చచ్చిపోయేదాన్ని కావచ్చు. రోజు అప్పులోళ్ళు ఫోన్ చేసి విసిగించేవాళ్ళు. ఎదిగిన కొడుకున్న దేనికి ఉపయోగం లేదు. అందుకే దానికి మాత్రం ఏ అన్యాయం చేయాలనుకోవట్లేదు. ఆ 2 ఎకరాలల్లా 1 ఎకరం అల్లునికి రాసిద్దాం అనుకుంటున్నా. కానీ ఆ 2 ఎకరాలు రజనీ వాళ్ళ నానే కాదు కదమ్మా, మా నానే కదా. ఆ విషయం పవన్ ఒప్పుకుంటాడా? ఇంకేంది, వానికి 1 ఎకరం ఉంది కదా. అయినా కూడా వాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా నా గురించి ఆలోచించిండా? అయ్యో మా అమ్మ అప్పులల్లో ఉంది, కష్టాలలో ఉంది, నన్ను ఇంజనీరింగ్ చదివిపించింది, నేను ఏదో ఒక జాబ్ చేసి అమ్మకు సాయం చేస్తాను అనుకున్నాడా? లేదు, నాకు ఇదే పని వచ్చు, నేను ఇదే పని చేస్తాను, నేను ఎస్ఐ జాబే చేస్తా అని మొండి పట్టు పట్టుకొని కూర్చున్నాడు. ఎప్పుడన్నా నా గురించి ఆలోచించిండా? ఈసారి ఖచ్చితంగా అన్నయ్యకి జాబ్ రావాలని నా దేవుణ్ణి కోరుకుంటా. అన్నయ్యకి జాబ్ వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అట్లనే అక్క బావకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు కదమ్మా. అంటే నువ్వేమనుకుంటున్నావు? మనకి జాబ్ వస్తే మన అప్పులన్నీ తీర్చి మనతో పాటే ఉంటాడు అనుకుంటున్నావా? అట్లా అసలే కాదు, పెళ్ళాన్ని తీసుకొని పోయి వేరే కాపురం పెడతాడు. 20 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కొడుకు తల్లిని ఇంకా ప్రేమగా చూసుకోవాలనుకోవడం ఆ తల్లి మూర్ఖత్వం. వదిలేయాలంతే. హలో, బావా డ్యూటీ అయిపోయిందా? అయిపోయింది. ఇంత ముందే అన్నం ఒరిగినా ఫోన్ చేసినావు. మీరు తిన్నారా? తిన్నాం బావా. అయితే ఇవాళ అపర్ణ అన్నం కూర వండలే, మేమే వండుకున్నాం, మేమే తిన్నాం. మస్తు లొల్లి చేసింది తెలుసా? ఏమైంది? అయితే మా బాబు జాబ్ అట ఇప్పుడు మా అమ్మ ఎత్తంది కదా, అదట మా పవన్ గారికి పెట్టి అన్నట. ఆ ముచ్చట మీద లొల్లి షురు చేసింది, పొట్టు లొల్లైంది. ఈ ముచ్చట మొత్తం కొంట మొగనికి చెప్పింది. పెండ్లా మొగడు ఒకటే లొల్లి, ఒడవలే ఆ లొల్లి తెలుసా? ఇప్పుడు కూడా వాళ్ళ గురించేనా? ఏదైనా ప్రేమగా మాట్లాడే దండం పెడతా.
పొద్దున్న నుంచి పని చేసి చేసి అక్కడ లొల్లి పెట్టుకొని వస్తా. నువ్వు కూడా ఫోన్లో గదే లొల్లి పెడితే ఏం చేయాలి చెప్పు. అయితే మా అమ్మ నిన్ను మస్తు మెచ్చుకుంటుంది తెలుసా. ఎందుకే నేను చేసుకున్నాను. అబ్బా కాదు బావా, నన్ను చెప్పని విను విను కదా. అయితే మా తమ్ముడు ఏం పని చేస్తలేడు కదా, నువ్వేమో గంత దూరం పోయి నా కోసం మస్తు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావు, పైగా నన్ను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచుతున్నావు కదా, అందుకే మా అమ్మ మస్తు సంబరపడుతుంది. తప్పదు కదనే, అదే చేయాలనుకుంటే ఎట్లా? పరిస్థితులను బట్టి మంచి పనిని కూడా మార్చుకోవాలి. సరేలే, రేపు పడుతుంది నాకు జీతం, నేను రేపు పంపిస్తాను. ఆ చిట్టు పైసలు అవన్నీ కట్టేసి వచ్చినాక చిట్టు ఎత్తుకొని అక్కడనే జాగ్రత్తగా ఇల్లు తీసుకొని కట్టుకుందాం, సరేనా? లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకొని బతుకుదామే. సరే బావా. సరేనా, మరి నాకు నిద్ర వస్తుంది, నేను పండుకుంటాను. మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్ళాలి. సరే పడుకో బావా, బాయ్. ఏమైందక్క, బావతో మాట్లాడుతున్నావా? అవునే. అగ్గో బావతోనే కదనే మాట్లాడింది, మరి ఎందుకంత టెన్షన్ పడతాను? ఏం లేదే, అయితే బావ అక్కడ డ్యూటీ చేసిన పైసలన్నీ నాకే పంపిస్తాడు కదా, నేనేమో ఆయనతోని ఇక్కడ చిట్టీలు ఎత్తన్నా అని చెప్పిన, కాకపోతే ఆ పైసలన్నీ ఇక్కడ అప్పుల మిత్తిలు కట్టే వరకే సరిపోతున్నాయి. ఈ విషయం ఆయన తెలిస్తే ఎట్లుంటుందా అని కొంచెం టెన్షన్ అవుతుంది అంతే. నాకు తెలుసక్క, నువ్వు ఇదంతా అమ్మ మీద ప్రేమతోనే ఎత్తున్నావు, కానీ ఈ విషయం నువ్వు బాగా దుబాయ్లో ఉన్నాగా చెప్తేనే మంచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక చెప్తే మోసం అవుతుంది అక్క. ఎందుకంటే నమ్మకం ప్రాణం రెండు ఒకటే, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకూడదు, మోసం చేసిన వాళ్ళని తిరిగి నమ్మకూడదు. సరే చెల్లె, నేను మంచి సందర్భం చూసుకొని ఆయనకి విషయం మొత్తం చెప్పేస్తా. నీ పెళ్ళి అయిపోయిందంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతా, తమ్ముడు వన్ భార్య మంచిగా బతుకుతారు, నువ్వేమో మీ అత్తగారింటికి వెళ్ళిపోతావు. అమ్మ వీళ్ళందరితో సంతోషంగా ఉంటుంది. ఇక ఎక్కువ రోజులు దాచలేనే. ఏమో అక్క, నాకు పెళ్ళి అంటేనే మస్తు భయం అవుతుంది. అమ్మ మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు మస్తు నరకం అనుభవించిందని చెప్పింది. నాన్న ప్రతిరోజు తాగొచ్చి అమ్మను మస్తు కొట్టేటోడట. ఇవన్నీ విన్నాక నాకు పెళ్ళంటేనే విరక్తి వస్తుంది. అంజలి, ప్రేమించిన వాడు భర్త అవ్వాలని లేదు, భర్త అయిన వాడు ప్రేమించాలని లేదు. ఎలా ఉన్నా భరించాలి అంతే. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ రెండో పెళ్లి చేసుకుంటా అన్నది మీ నాన్నని. అప్పుడు నేను చిన్నదాన్నే, అమ్మ నువ్వు నాన్న విషయంలోనే ఇంత విసిగెత్తిపోయినావు కదా, మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగా. అప్పుడు మా అమ్మ ఇట్లా అంది, అనుకోకుండా పరిచయమైన వాళ్ళతోనే విడదీయలేని బంధం ఏర్పడుతుంది అని. ఆ బంధం ఎట్లుంటుందంటే కలిసి ఉండడానికేమో వీలు కాదు, విడిచి వెళ్దామంటేనేమో మనసు రాదు. అందుకే నేనేమంటున్నా అంటే ఈ ప్రపంచంలోనే మంచి భర్త మంచి భార్య అనేది ఉండదు. భర్త మంచితనం అనేది భార్య ఉండే విధానం మీద ఆధారపడి ఉంటుంది, భార్య మంచితనం అనేది భర్త ఉండే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత మంచిగున్నా కూడా వాళ్ళు మనతో బాగుండట్లేదంటే ఏమో నీ వైపే నీకు తెలియకుండా ఏదైనా తప్పు ఉండొచ్చు, చెప్పలేం కదా. అమ్మా